హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫుడ్ బ్లాగర్. నచ్చింది తినాలి, హ్యాపీగా ఉండాలి. అందుకే ఈరోజు మీకోసం ఒక మంచి ఫ్రైడ్ రైస్ చేశాను, అది కూడా మీల్ మేకర్తో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఫాస్ట్ ఫుడ్ తినాలంటే హోటల్ దాకా వెళ్లకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేయాలో ఏమి వేయాలో చూద్దాం రండి. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. సో మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా మనం మీల్ మేకర్ని 2 నుంచి 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. సో దానికోసం అని ఈ బౌల్లో కొన్ని వాటర్ వేసుకుందాం, అలాగే మీల్ మేకర్ కూడా వేసుకుందాం. సో ఈ మీల్ మేకర్ 2 నుంచి 3 మినిట్స్ వరకు బాయిల్ అయితే చాలండి. ఇప్పుడు ఇందులో నుంచి హీట్ వాటర్ని తీసేసి కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుందాం. సో ఇలా అయితే ఏమవుతుందంటే మనం వాటర్ మొత్తం పోవడానికి ప్రెస్ చేసినప్పుడు ముద్ద ముద్ద కాకుండా ఇలా పీసుల్లాగా దేనికి దానికి సపరేట్గా ఉంటాయి. మనకు కావాల్సింది కూడా సేమ్ ఇలానే. ఫ్రైడ్ రైస్లో ఆనియన్ స్ప్రింగ్స్, క్యారెట్ తప్పకుండా వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమని వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మీల్ మేకర్ని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మీల్ మేకర్ పీసెస్ మనం తినేటప్పుడు జ్యూసీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి మనకి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని, ఆనియన్ స్ప్రింగ్స్ని వేసుకుందాం. సో అవి కూడా నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుందాం, అది కూడా ఫ్రెష్ అల్లం. అల్లం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. నేనైతే ఫ్రైడ్ రైస్ కోసం బాస్మతి రైస్ వాడుతున్నాను. సో బాస్మతి రైస్ వల్ల ఫ్రైడ్ రైస్ చూడటానికి కానీ టేస్ట్ పరంగా కానీ చాలా బాగుంటుంది. రైస్ ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం, అలాగే కారం వేసుకుందాం, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. సాల్ట్, కారం, గరం మసాలా రైస్కి బాగా పట్టేంత వరకు హై ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుందాం. సో ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్,
ఫైనల్గా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుదాం. సో ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉండడం వలన రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా పుల్లలుగా చాలా బాగుంటుంది. మనకైతే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైనుంచి ఇలా వేసుకొని తినేయడమే. సో చూసారు కదా, మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసామో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తినేయండి. సో ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.